ప్రభుత్వం కూడా చెప్పుకోవాలి. ఒక్క నిమిషం ఇప్పుడు ఒకటి సామగారు, సామాజిక న్యాయం అనేది అసలు మీకు డెఫినేషన్ పెట్టుకోవడానికే ఎలిజిబిలిటీ లేదని కొట్టుపడేశారు ఒకటి. ఆ తర్వాత రిజర్వేషన్లు, హామీలు, కేంద్ర నిధులు ఇచ్చామని ఇవ్వలేదని, ఇప్పుడు అవినీతి, భాష, అహంకారం, మరి ఎన్నిటికి చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము ఒకటే మాట అంటున్నాం, ప్రత్యక్షంగానే ఏబిఎన్ స్టూడియోలో కూర్చొని బీజేపీ ప్రతినిధి ఒకటి ఏం ఒప్పుకున్నాడు అని అంటే, స్థానిక ఎన్నికలకు పోయేటప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చేసినామని చెప్తుంది అని అంటే, మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప పలానా పని మేము ఇది చేసినామని చెప్పనిక వాళ్ళకాడేమని ఉందా? లేదు, ఇది వాస్తవం. కాబట్టి ఉత్తగా కాదాడ. ఎందుకు అనంటే, హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఒకటే ఒక అంశం చెప్తాను. నేను 10 చెప్పదలుచుకోలేదు, ఒకటే ఒక అంశం చెప్తా. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటున్నప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు వచ్చింది సార్. బీజేపీ 11 సంవత్సరాల మిగతా రాష్ట్రాల్లో కట్టి, తమిళనాడు, చెన్నై అనుకోండి, లేకపోతే బెంగళూరు అనుకోండి, ఇంకా వేరే దగ్గర అనుకోండి, మెట్రో ఫేజ్ 2 ఇచ్చిండ్రు, ఫేజ్ 3 కూడా పోయినాయి. అట్లాంటిది తెలంగాణకి కనీసం ఒక మెట్రో ఫేజ్ 2 కేంద్రం కించి వచ్చిందా? దీనికి జవాబు చెప్పండి. లేకపోతే మూసికి ఒక 30 రూపాయలు కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి బీజేపీ నేతలు ఢిల్లీలో కొట్లాడి తెచ్చినటువంటిది ఉందా? ఇంకోటి ఏదని చెప్పండి. లేకపోతే పలానా అంశాలు పెండింగ్లు ఉంటున్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఇప్పటికి కూడా తెలంగాణకి రావాల్సినటువంటి దాని మీద గలమెత్తి ఏ రోజైనా కేంద్రంతో కొట్లాడినటువంటిదో, లేకపోతే నడుం బిగించి పలాంది కొట్లాడదామనేటటువంటి అంశాలు లేవనెత్తినటువంటిది ఏమైనా గిట్ట ఉందా? ఈ అంశాలు పక్కనేస్తే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకదింటున్నటువంటి కుటుంబాన్ని ఈరోజు కోడి గుడ్లను పొదిగినట్టు చాలా జాగ్రత్తగా బీజేపీ అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతల్ని, ఆ యొక్క కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా కాపాడింది. నేను ఎందుకంటున్నా, గత 10 సంవత్సరాల ఇంత అవినీతి కుంభకోణాలు చేసిరు అనేటటువంటి కుటుంబం మీద సింగిల్ కేసు పెట్టలే. మేము విచారణ దాకా పోము, సింగిల్ కేసు పెట్టలే. అది ఎవరి మీద పెడితే, ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఢిల్లీలో పెడితే యాక్సిడెంటల్గా అక్కెళ్ళింది కాబట్టి అది కూడా యాక్సిడెంటలే అంటే నేను ఓన్లీ యాక్సిడెంటల్ అంటే అసలు వాళ్ళు కనివిని ఎరగని రీతిలో విచారణ జరిపితే అక్కెళ్ళింది. కాపాడడానికి అందరిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టినప్పటికీ కూడా అక్కను కాపాడే ప్రయత్నాలు సంవత్సరాలు కొద్ది 2 సంవత్సరాలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రెజరు, కంపల్షన్ ఎట్లుండే అని అంటే, అయినా కూడా మొండి వైఖరి తోటి బీజేపీ బీఆర్ఎస్ని కాపాడడానికి అసెంబ్లీ ఎన్నికలలో కవితను అరెస్ట్ చేయకుండానే ముందుకు పోయినరు. కానీ తెలంగాణ ప్రజలకి ఆ యొక్క ఈక్వేషన్ నచ్చలేదు కాబట్టి ఓటెంపాలు అయినమని తెలుసుకొని పార్లమెంట్కి వచ్చేసరికి అరెస్ట్ చేయకపోతే మళ్ళీ కూడా ఒకటి అనుకుంటే ఆ యొక్క డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఆ కంపల్షన్ మీద, మేము క్రియేట్ చేసిన కంపల్షన్ మీద కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు బీజేపీకి వచ్చినాయి. పెట్టినటువంటి కేసు కల్వకుంట్ల కుటుంబం మీద కాదు, లేకపోతే కాపాడేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ మేము బహిర్గతం చేసినాం కాబట్టి కంపల్షన్ మీద చేసినటువంటి దాన్ని ఈరోజు ఏదో కితాబ్ తీసుకునేటటువంటిది ఆస్కారమే బీజేపీకి లేదు. మేము ఇంకో అంశం ఏమంటున్నాం, మూసికి 30 రూపాయలు ఇచ్చినామని చెప్పి నేను అడిగిన, RRRకి సంబంధించి నార్త్ జోన్కి సంబంధించిన అంశాలు ఏమైందని మేము అడిగినాం. సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పి తీసుకుంటే అన్నిటికీ ఆస్కారం ఉంటున్నటువంటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున మనకి ఇక్కడ అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అందరూ కూడా పోయి ఎవరెవరిని కలవాలని అన్ని కలిసినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా కేంద్రం మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు అడ్డుపడతారంటారు. మరి ఆయన ఎందుకు అడ్డుపడతాడు రాష్ట్ర అభివృద్ధికి? 100% సార్. తమిళనాడు వాళ్ళని చూస్తే మనకి ఈరోజు ఏం నేర్చుకోవాలి మనం అంటే, పార్టీ ఎవడన్నా ఉండని రాష్ట్రం వరకు వచ్చేసరికల్లా కలిసికట్టుగా కొట్లాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కొట్లాడుకుంటారండి. ఇది మిగతా రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం మన మీద అడుగు ముంగడి మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి. నేనేమంటున్నా, కనీసం వాళ్ళని ఈ రోజు ఒక కోయలేషన్ లో ఉరు కాబట్టి పనులు చేపించుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ తెలంగాణలో అరే రాష్ట్రం యొక్క హితం ఆలోచించాల్సినటువంటి మనము, పార్టీలు వేరు, ఎజెండాలు వేరు కాబట్టి తెలంగాణకి అన్యాయమైన పర్వాలేదు, మాకు రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి యొక్క మీ కుట్రలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు నచ్చేటటువంటివి కాదు అని మేము అంటున్నాం. మేము రుణమాఫీల గురించి సంక్షేమాలు మాట్లాడినాం, మేము ఇచ్చినటువంటి సంక్షేమాలు. ఇప్పుడు మేమేమనంటే శ్రీనివాస్ గారి కోపం వస్తుంది, కానీ మరి మీ 2014 ఎన్నికల మేనిఫెస్టోకించి 2019 ఎన్నికల మేనిఫెస్టో దాకా ఆయాల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులకి వెలికి తీసేటటువంటిది జనాలకు పంచేది కూడా నేను మాట్లాడాను. 15 లక్షలు నేను జనాలకు పంచేది కూడా నేను మాట్లాడాను. పోయిన సంవత్సరం లెక్కలు తీస్తే ఈరోజు 6 రెట్లు స్విస్ బ్యాంకులలో డిపాజిట్లు పెరిగినాయి కేవలం ఒక 2 సంవత్సరాల వ్యవధిలో. అంతకంటే ముందు కూడా నేను అంతకంటే ముందు ఉంటున్నటువంటి దానికంటే ఈరోజు 6 రెట్లు స్విస్ బ్యాంకులలో నల్లధనం డిపాజిట్లు పెరుగుతుందనంటే ఈ దేశంలో మరి అవినీతిని నరేంద్ర మోడీ గారు నియంత్రించినట్ట, పాలు పోషించినట్ట? ఇది మరి మీరు చెప్పారు జవాబు. ఉచిత కరెంట్ ఇస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు సార్, దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పి. మరి ఇప్పటిదాకా ఏమైంది? ఏడాదికి వస్తురుగా మీరు కూడా. మరి
ఇప్పటిదాకా ఏమైంది? మా మేనిఫెస్టోలు అని చెప్పండి, మేము చేసిన వాటి గురించి మాట్లాడండి. మీరు చేసింది ఏందో అంటే చెప్పనీకనే మీకు లేదా? సో బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా పారదర్శకత పరిపాలన గురించి మొదలు పెట్టుకుంటే తినేటటువంటి సన్న బియ్యం దాకా మా సంక్షేమం పేదల యొక్క ప్రజల కడుపును మేము నింపుతున్నాం. మీరేమో పెద్దోని కడుపు నింపనీకే పేదోడు కడుపు కొట్టేటటువంటి మీ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పి మేము ఎల్బీ స్టేడియంలో మేము 25,000 మంది 30,000 మంది వస్తాం అనుకున్నారండి. ఆడ 60-70,000 మంది వచ్చేసరికి అసలు ఎట్లా అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉండే. సో కాంగ్రెస్ పార్టీకి ఏది లేదు అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వారి యొక్క సామాజిక కాన్ఫిడెన్స్ ఏంటంటే హోప్ ఆఫ్ తెలంగాణ ఇస్ కాంగ్రెస్ ఓన్లీ, అంతేనా? 100%. బికాజ్ ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఇది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. సో వాయిస్లెస్కి మీరే వాయిస్ అవుతారు అనేది. సరే, ఒక బ్రేక్ తీసుకుంటా. ఎందుకు కాదో సోలంకి చెప్తారు. ఎందుకంటే ఇంకోటి అంతకన్నా ముందు సత్యం గారు చెప్తారు. సామాజిక న్యాయ సమర పేరుతో రాజకీయ ప్రత్యర్థులకు ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టగలదా? ఎందుకంటే ఇందులో చాలా లోతైన రాజకీయ వ్యూహం ఖచ్చితంగా. ఎందుకంటే సామాజిక అనగా నాకు యాదకొచ్చింది మిస్ అయినా. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంది అనుకోండి, ఈ 10 ఏళ్లలో చట్టాలను మొత్తం మార్చేది చట్టాలను చేసేది పార్లమెంటే కదా. ఈ రోజు వచ్చి ఇక్కడ బీసీలకు అన్యాయం అవుతుంది, మీరేం చేసిర్రు, లోకల్ బాడీకి ఏమైందని అడుగుతారు. కానీ అసలు దేశవ్యాప్తంగా చట్టాలనే చేసి బీసీలకు న్యాయం చేసేటటువంటి హోదాలో కూర్చున్న బీజేపీ పార్లమెంట్లో చట్టం చేసి ఎందుకు బీసీలకు న్యాయం చేస్తలేదు కదా, ఒకదాని జవాబు చెప్పమన్నారు. అలాగే అడుగుదాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సచిన్ గారు మాట్లాడతారు.